మిగతా పత్రికలు కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా కవిత గారి అంశాన్ని తీసుకుంటాయి. చూడండి ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా అంటే ఒక బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి, రెండు ముక్కలు చేయాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు పత్రికలు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, వెలుగు కానీ, లేకపోతే TV5 ఛానల్ కానీ, మహాన్యూస్ కానీ, ABN ఛానల్ కానీ, ఈటీవీ కానీ, ఇలాంటి ఛానళ్ళు అన్నీ కూడా మీకు చాలా అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక బలమైన నాయకుడిని మొత్తం రాజకీయంగా క్లోజ్ చేయాలనేటువంటి కుతూహలంతో 10 సంవత్సరాల నుంచి చాలా వర్గాలు, చాలా ఈ మీడియా నడిపిస్తున్నటువంటి కొన్ని శక్తులు, అదృశ్య శక్తులు అన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. ఇది తరుణం ఆసన్నమైందనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఏ రకంగా వీళ్ళు దీని నుంచి బయటపడతారో చూడాలి. ఇక చూడండి, పుట్టినిల్లు పొమ్మన్నది, బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు, ఆమె పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు, కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, సస్పెన్షన్ ప్రకటనతో వివరించిన బీఆర్ఎస్, కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం, కేసీఆర్కు చెప్పి ఒప్పించిన ముఖ్య నేతలు, బహిష్కరణ అనుకొని చివరకు సస్పెన్షన్కే పరిమితము, బహిష్కరిస్తే 6 ఏళ్ళు తిరిగి రాకుండా పార్టీలో నిబంధనలు ఉంటాయి, సో కాబట్టి సస్పెన్షన్ చేసిరు, బహిష్కరణ చేయలేదు అని చెప్పేసి ఒక వార్త. అయితే ఇక్కడ కూడా మీరు చూడండి, అంటే వీళ్ళ ఇంటెన్షను కేసీఆర్కు చెప్పి ఒప్పించినటువంటి ముఖ్య నేతలు. కేసీఆర్కు ఒకరు చెప్పితే ఒప్పుకునేటువంటి నాయకుడు కాదు కేసీఆర్. అది కేసీఆర్ ఉద్యమ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు. ఆయన ఒక వ్యూహం వేసుకొని ఆ వ్యూహ రచన కోసం చాలామంది అభిప్రాయాలు తీసుకుంటాడు. కానీ అదంతా తర్వాత ఫైనల్గా డిసిషన్ తీసుకునేది మాత్రం కేసీఆర్. ఎవరో చెప్పేస్తే సాడీలు చెప్తే అనుకుంటే ఎప్పుడో కవితను సస్పెండ్ చేసి పడేయాలి. కానీ ఆయన ఒకరు చెప్తే కాదు, అన్నీ చూస్తారు. ఎంతవరకు ఆమె డ్యామేజ్ చేస్తున్నది, ఎంత పీక్స్ పోయిందాక చూసేసి అప్పుడు పక్కన పెడతారు. సో కాబట్టి ఈ లైనే తప్పు. అయితే ఇక్కడ ఏమైందంటే కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం ఉంది అంటే పార్టీలో ఇంకా కొంతమంది అధినాయకత్వం మీద వ్యతిరేకత్వం ఉన్నారు అని చెప్పడం కోసం ఈ లైన్ రాశారు అనమాట ఆంధ్రజ్యోతి. అంటే పార్టీలో మొత్తం ఆగం ఉంది, కుక్కలు చింపేసిన విస్తరాకు లెక్క ఉన్నది, మొత్తం అంతా చిందరవందరంగా ఉన్నది అని చెప్పేసి ఒక ప్రయత్నం కోసం ఈ వార్త అన్నమాట. ఇగో, కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనయ మాత్రమే కాదు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్లోనూ ఇప్పటిదాకా ఒక విడదీయని బంధం. తెలంగాణ అంతటా తిరిగినా, బతుకమ్మ పేర్చినా, బతుకమ్మ ఆడినా ఉద్యమ ముఖ్యుల్లో ఆమె ఒకరు. జాగృతికి శ్రీకారం చుట్టి ఆ శ్రేణులను మరింత ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో భాగం చేశారు. ఇప్పుడు పార్టీతో ఆమెకు పేగుబంధం తెగింది. పుట్టి పెరిగిన పార్టీయే ఆమెను బయటకు పంపించేసింది. కన్న తండ్రే ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కవిత మీద ఏం ప్రేమ ఉట్టుకొచ్చింది ఆంధ్రజ్యోతికి. ఎందుకింత ప్రేమ? దేనికోసం ఇంత ప్రేమ? ఈ రాతల వెనక అర్థం ఏంటిది? ఈ రాతల వెనక అర్థం తెలంగాణ సమాజం అర్థం చేసుకోలేదా? ఈ రాతలు రాపిచ్చింది ఎవరు? ఈ అనూహ్యంగా కవిత గారి మీద ఆంధ్రజ్యోతి పేపర్కు పుట్టినటువంటి ప్రేమ ఏంది? దేనికోసం? కేసీఆర్ను వ్యతిరేకిస్తున్నది కాబట్టి, కేసీఆర్ పార్టీని 4 ముక్కలు చేయాలనుకుంటున్నది కాబట్టి ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికకు ప్రేమ పుట్టుకొచ్చింది కవిత గారి మీద. ఉద్యమంలో కవిత కీలక పాత్ర అని ఇప్పుడు చెప్తున్నావా? గతంలో ఎందుకో రాయలేదు? ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఇదే ఆంధ్రజ్యోతి కథనాలు రాసినప్పుడు ఒక ఉద్యమం చేసేటువంటి ఒక ఉద్యమ నాయకురాలు మీద ఇలాంటి కేసులు పెట్టి ఇరికించి కావాలని చేస్తున్నారు. ఆ రోజు ఎందుకు రాయలేదు? ఆ రోజు గుర్తుకు రాలేదా? మహిళలందరినీ ఏకం చేసింది కవిత, బతుకమ్మ అంటే కవితనే గుర్తుకొస్తుంది అని చెప్పేసి ఆ రోజు ఎందుకు రాయలే? ఆ రోజు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక ఏమని రాసింది తెలుసా? తెలంగాణ విగ్రహాన్ని మార్చినప్పుడు కూడా కవితను పోలి ఉన్నది కాబట్టి గత విగ్రహము ఇప్పుడు ఇట్లా మార్చిర్రు, ఈ రకంగా చేసిర్రు అని చెప్పేసి అప్పుడు బురద కార్యక్రమాలు, ఇప్పుడేమో కవిత గారిని పొగిడే కార్యక్రమాలు. ఊసర విల్లులన్న రంగులు అప్పుడప్పుడు దానికి ఆపద వచ్చినప్పుడు మాత్రమే మారుస్తాయి. మీరేందిరా ఎప్పుడు పడితే అప్పుడు రోజుకో రంగు, 2 రోజులకో రంగు? ఈ మీ మీడియా సంస్థలా లేకపోతే నిజంగా జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాటర్ హౌజులా? ఇంకా వేరే మాటలు వస్తున్నాయి కానీ అవి అనకూడదు. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో. ఇగో, ఆమె ఉద్యమం చేసింది, బతుకమ్మ చేసింది, ఊరూరా తిరిగింది, ఇవన్నీ ఇవాళనే గుర్తుకొచ్చినాయి ఆంధ్రజ్యోతికి. వాస్తవమే, ఆమె చేయలేదని చెప్పట్లేదు మనం. 100% ఆమె తిరిగింది, అందరిని జాగృతం చేసింది, అందరినీ ఉద్యమంలో తీసుకొచ్చింది, మహిళలను కూడా బతుకమ్మలతోటి కూడా ఉద్యమం చేయొచ్చని చూపించింది. కానీ ఇవాళ పుట్టుకొచ్చింది ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి
ఇక ఆమె వార్తకు ఇంత పెద్ద ప్రయారిటీ. అదే రైతు సమస్యల మీద లేకపోతే యూరియా కోసం గింత పెద్ద వార్త చేసిందా ఈ ఆంధ్రజ్యోతి అనే పత్రిక? ఇప్పటికీ రైతాంగము రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగము ఇప్పటికీ రోడ్ల మీదనే ఉన్నది యూరియా కోసం. రాసిర్రా? రాయలే. ఇంత పెద్ద వరదలు పోయినాయి కదా, ఇప్పటికి ఇంకా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతూనే ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, డేటు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం యాసంగి పంటకు కాలువల కింద రిజర్వాయర్ల కింద మళ్ళీ పంట పొలాలు ఎండిపోతాయి, నెర్రలు వారిన భూములను మళ్ళీ మనం చూడబోతా ఉన్నాం. వాటి గురించి రాస్తుందా ఈ పత్రిక? రిజర్వాయర్ నింపండి, మొత్తం 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది, నింపి పెట్టండి గోదావరి బెల్ట్ మీద, కాళేశ్వరం కిందనే ఖాళీ, అవన్నీ నింపెట్టండి అని రాస్తుందా? రాయదు. అవన్నీ అవసరం లేదు. ఏదైనా ఒక పార్టీ ఆగమైపోయి దాన్ని ఎక్కడికక్కడ కుక్కలు చింపేసిన విస్తరాకులకే వేస్తూ ఉంటే సంబరపడేటువంటి వ్యవహారము చాలా క్లియర్గా నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఇక చూడండి, కవిత ఎందుకు ఇలా చేసింది, ఆమెకు ఏం తక్కువ చేశాను, ఎంపీగా గెలిపించాం, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెడుతుందా అని ఆరా, కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీష్ రెడ్డి గారు. అయితే కవిత ఎందుకు ఇలా చేసింది అంటే కేసీఆర్ గారు అన్నారంట మీటింగ్లో, కవిత ఎందుకు ఇట్లా చేసింది, ఆమెకి ఏం తక్కువ చేసినాం, ఎంపీ టికెట్ ఇచ్చినాం, గెలిపించినాం, ఒకసారి రెండోసారి ఎంపీ టికెట్ ఇచ్చినాం, ఓడిపోయింది, అయినా ఓడిపోయినాక మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఎమ్మెల్సీ ఇచ్చి ఇక్కడికి పంపించినాం, అరెస్ట్ అయితే జైలుకు పోతే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి బయటికి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నది? ఈ మనోవేదన కేసీఆర్ గారిని చివరి దాకా వేధిస్తుంది. ఆ వేదనకు కారణం కవితనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.